ఇక గుడిమల్కాపూర్ లో గాలి కాల్పులు కలకలం రేపాయి. గుడిమల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలెస్ లో అనామ్ మీర్జా ఎక్స్పోలో ఈ ఘటన జరిగింది. అనామ్ మీర్జా ఏర్పాటు చేసిన ఎక్స్పోలో ఇద్దరు షాప్ కీపర్ల మధ్య గొడవ చెలరేగింది. దాంతో ఒక షాప్ కీపర్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాల్లో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. గుడిమల్కాపూర్ లో గాలిలో కాల్పులు కలకలం రేపాయి. గుడిమల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలెస్ లో ఆనమ్ మీర్జా ఎక్స్పోలో ఈ ఘటన జరిగింది. ఆనమ్ మీర్జా ఏర్పాటు చేసిన ఎక్స్పోలో ఇద్దరు షాప్ కీపర్ల మధ్య గొడవ చెలరేగింది. దాంతో ఒక షాప్ కీపర్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రంజాన్ సందర్భంగా గుడిమల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలెస్ లో ఆనమ్ మీర్జా ఎక్స్పో పేరుతో ఈవెంట్ కొనసాగుతోంది. రంజాన్ మొదలుకొని రంజాన్ పూర్తయ్యేంత వరకు కూడా ఈ ఎక్స్పో విజయవంతంగా సాగుతోంది. దేశంలో ఉన్నటువంటి ఈ మతానికి చెందినటువంటి అన్ని బట్టలు, వస్తువులు, వారు ధరించేటువంటి దుస్తులన్నీ కూడా ఇక్కడ ఎక్స్పోలో ఆకర్షణకు గురి చేసి ఇక్కడ అందరికీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఈ ఎక్స్పో జరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇదే గుడిమల్కాపూర్ లో ఉన్నటువంటి కింగ్స్ ప్యాలెస్ లో ఆనమ్ మీర్జా ఎక్స్పో ఉదయం కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇద్దరి షాప్ కీపర్ల మధ్య ఒక వివాదం చెలరేగింది. ఆ వివాదం కాస్త కొట్టుకునేంత స్థితికి రావడము, దాంట్లో ఒక షాప్ యజమాని తన చేతిలో ఉన్నటువంటి గన్ని బయటికి తీసి 2 రౌండ్లు కార్పులు జరిపి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేయడంతో ఎక్స్పోకి వచ్చినటువంటి కస్టమర్స్, ఎక్స్పోలో ఉన్నటువంటి నిర్వాహకులంతా కూడా పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇద్దరి షాప్ కీపర్ల మధ్య ఈ గొడవ కారణంతో తను ఆవేశానికి లోనై ఈ గన్ తీసి ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు జరపడంతో అటువైపుగా ఉన్నటువంటి కస్టమర్లు, నిర్వాహకులు, పబ్లిక్ అంతా కూడా పానిక్ కి గురై పరుగులు తీస్తూ డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఎవరైతే గాల్లో కాల్పులు జరిపినటువంటి నిందితుని అదుపులోకి తీసుకుని అతను ఉపయోగించినటువంటి గన్ని స్వాధీనపరుచుకొని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే రవితేజ, గన్ అసలు అతనికి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇతను ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, ఏ స్టాల్ ని ఏర్పాటు చేసి ఇతను ఈ బిజినెస్ చేయాలనుకున్నాడు, అసలు పక్క షాప్ కీపర్ తో ఇతనికి వివాదం ఎక్కడి నుంచి ఏర్పడింది, ఎందుకు ఒక్కసారిగా ఈ గన్ తీసి అతనిపై కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేశాడు, కేవలం బెదిరించడం కోసమే తను తెచ్చుకున్నటువంటి గాల్లో కాల్పులు జరిపి ఈ ఇంకో షాప్ యజమానిని బెదిరించి అతన్ని అక్కడి నుంచి పరుగులు తీసేటువంటి ప్రయత్నం చేశాడు అనే ఒక కోణంలో అన్ని వైపుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తా ఉన్నారు. యువతల వ్యక్తి ఎవరైతే గన్ చూపించి బెదిరించి అతను పారిపోయే విధంగా ప్రయత్నం చేశాడో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. దేని కారణంగా ఈ వివాదం జరిగింది, ఈ వివాదం కాస్త గన్ ఫైరింగ్ కి దారి తీసేటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే దానిపై కూడా పోలీసులు వివరాలు ఆరా తీస్తా ఉన్నారు. క్లూస్ టీం అక్కడికి చేరుకొని గాల్లో కాల్పులు జరిపినటువంటి సంఘటన స్థలంలో క్రైమ్ సీన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని చుట్టుముట్టు అంతా కూడా క్రైమ్ సీన్ ప్లాస్టర్ ని వేసి ఎక్కడ కూడా ఆనవాళ్లు మిస్ అవ్వకుండా, ఆ గన్ మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ మిస్ అవ్వకుండా, ఈ గన్ లో నుంచి బయటకు వచ్చినటువంటి బుల్లెట్ క్యాప్స్ కూడా మిస్ అవ్వకుండా పోలీసులు అన్ని కూడా మార్కింగ్ పెట్టుకొని ఆ గన్ ని స్వాధీనం పరుచుకొని ఎన్ని బుల్లెట్లు ఫైర్ చేశారు, ఇది లైసెన్స్డ్ వెపనా, అన్లైసెన్స్డ్ వెపనా, ఈ షాప్ కీపర్ కి ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇతను హైదరాబాద్ కి చెందినటువంటి వ్యక్తి లేదా బయట రాష్ట్రానికి అమ్మకాల కోసం వచ్చినటువంటి వ్యక్తి అనే ఒక కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఈ ఎక్స్పోలో ఆనమ్ మీర్జా, సానియా మీర్జా ఇద్దరు కూడా ప్రతిరోజు ఈవెంట్ కు వచ్చి వాళ్ళదే దగ్గరుండి జరిగేటువంటి ఈవెంట్ కాబట్టి సానియా మీర్జా, ఆనమ్ మీర్జా ఇద్దరు అక్క చెల్లెలు కూడా ఎప్పటికప్పుడు ఎక్స్పో ద్వారా వచ్చి ఈ ఎక్స్పోలో ఎలాంటి దుస్తులు గాని వస్తువులు గాని అమ్మకాలు జరుపుతా ఉన్నారు. ఇష్టమైనటువంటి వస్తువులను కూడా అక్క చెల్లెలు ఇద్దరు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. హైదరాబాద్ లో అత్యంత ఘనంగా జరిగేటువంటి ఈ ఎక్స్పోలో ఆనమ్ మీర్జా ఆకర్షణగా మారుతా ఉంది. సానియా మీర్జా చీఫ్ గెస్ట్ గా ఈ
ఎక్స్పోకి హాజరవుతా ఉంటుంది. ఆనం మిర్జా, సానియా మిర్జా ఇద్దరు కూడా అదే ఈవెంట్ లో ఉన్నటువంటి సమయంలోనే ఈ దుండగుడు చేతిలో గన్ తీసుకొని కాల్పులకు పాల్పడుతూ అందరినీ కూడా పరుగులు తీసే విధంగా గన్ ఫైరింగ్ చేయడం మాత్రం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఇతనికి లైసెన్స్ వెపన్ అయితే మాత్రం డెఫినెట్ గా అండర్ లైసెన్స్ ని రద్దు చేసి అతని గన్ని స్వాధీనపరచుకొని అతనికి జైలు పంపి అతని పైన ఆర్మ్స్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఇల్లీగల్ గన్ ఇతను ఉపయోగించినట్టు పోలీసుల విచారణలో బయటపడితే ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సప్లై చేశారు, ఈ గన్ని తీసి పబ్లిక్ లో అంత భయం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఆర్మ్స్ యాక్ట్ కిందకి పెట్టి ఇతన్ని జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. గన్ అయితే స్వాధీనపరుచుకున్నారు, కాల్చినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అవతల ఎవరైతే ఈ గొడవకు వివాదాన్ని క్రియేట్ చేసినటువంటి మరో షాప్ నిర్వాహకుని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని ఇద్దరిని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. సానియా మిర్జా కూడా అదే సమయంలో అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆనం మిర్జా, సానియా మిర్జా ఒక్కసారిగా ఈ కాల్పుల మోత విన్నటువంటి వెంటనే పరుగులు తీస్తూ ఏం జరిగింది ఇక్కడ అనే దానిపై కూడా వారి సిబ్బందిని అడిగి ఆ వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఈ కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారు. మిర్జా కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఈ ఎక్స్పోలో పాల్గొంటూ ప్రతి ఏడాది వారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడే కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటి పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి మిర్జా ఎక్స్పోలో ఈ దుండగులు జరిపినటువంటి కాల్పులో మాత్రం ఒక్కసారిగా హైదరాబాద్ అంతా కూడా ఉలిక్కి పడింది. ఈ గన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, రెండు రౌండ్స్ అతను కాల్పులు జరిపినట్టు అక్కడ ప్రత్యక్ష సాక్షులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అది కంట్రీ మేడ్ వెపన్ ఉపయోగించాడా, లేదా ఏదైనా రివాల్వర్ పిస్టోల్ ని ఉపయోగించాడా, ఏదైనా ఇతను రైఫిల్ తీసుకొచ్చి ఆ రైఫిల్ ద్వారా కాల్పులకు పాల్పడ్డాడా అనే దానిపై కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి వివరాల ప్రకారంగా ఆ షాప్ నిర్వాహకుడు నుంచి ఆ వెపన్ ని స్వాధీనపరుచుకొని కాల్పులు జరిపిన తర్వాత ఈ గన్ లో నుంచి బయటకు వచ్చినటువంటి బుల్లెట్ క్యాప్స్ ని సైతం స్వాధీనపరుచుకొని దాని మీద ఉన్నటువంటి లైసెన్స్ నెంబరింగ్ ని సైతం పోలీసులు గుర్తించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది లైసెన్స్డ్ వెపన్ అయితే పబ్లిక్ లో ఉపయోగించినందుకు, పబ్లిక్ ని భయభ్రాంతులకు గురి చేసినందుకు, అది పబ్లిక్ అందరున్న చోట ఈ గన్ తీయకూడదు అంటూ కూడా లైసెన్స్ ఉన్నటువంటి వెపన్స్ కి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పాటించకుండా అతను లైసెన్స్ వెపన్ అయితే మాత్రం డెఫినెట్ గా అతన్ని లైసెన్స్ సీజ్ చేసి మళ్లీ జీవితంలో లైసెన్స్ రాకుండా అతన్ని జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంది. లేదా లైసెన్స్ లేని వెపన్ అయితే మాత్రం పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఈ వెపన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నారు. ఒకసారిగా హైదరాబాద్ లో సానియా మిర్జా ఈవెంట్ లో కాల్పుల కలకలం అనే ఘటన మాత్రం ఒక్కసారిగా నగర ప్రజలంతా కూడా ఉలిక్కి పడేలా చేసింది. పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా సీసీ కెమెరాలు అన్ని కూడా పరిశీలించి క్లూస్ టీమ్ అక్కడికి చేరుకొని క్లూస్ అన్ని కూడా సేకరించి అతని ఫింగర్ ప్రింట్స్ ని సైతం ఆ గన్ పై ఉన్నటువంటి ప్రింట్స్ అన్ని కూడా సేకరించి అతను 2 రౌండ్లు కార్పులు జరిపినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షుల యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఈ గన్ ఎందుకోసం తీసుకొచ్చాడు, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాడు, ఈ ఈవెంట్ పెట్టినటువంటి నిర్వాహకుల టార్గెట్ కోసం ఈ గన్ని షాప్ నిర్వాహకుడు తీసుకొచ్చాడా, లేదా నిజంగానే జరిగినటువంటి ఆ వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని భయపెట్టాలి అన్న ఒక ఉద్దేశంతో తన చేతిలో ఉన్నటువంటి గన్ని ఓపెన్ చేసి ఒకసారిగా గాల్లోకి కార్పులు జరిపాడు అనే దానిపై మాత్రం పోలీసులకు వివరాలు అందినటువంటి వెంటనే అక్కడికి చేరుకుని ఆ ఎక్స్పోలో ఉన్నటువంటి మిగతా వారందరినీ పంపించేసి ఆ ఎక్స్పోలో ఈ వివాదానికి దారి తీసినటువంటి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. గుడిమల్కాపూర్ లో గాలులో కాల్పులు కలకలం రేపాయి. గుడిమల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలెస్ లో ఆనం మిర్జా ఎక్స్పోలో ఈ ఘటన జరిగింది. ఆనం మిర్జా ఏర్పాటు చేసిన ఎక్స్పోలో ఇద్దరు షాప్ కీపర్ల మధ్య గొడవ చెలరేగింది. దాంతో ఒక షాప్ కీపర్ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాల్లో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.